హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9లో సోమవారం నామినేషన్స్ ఏంటంటే, ముందుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఆ నామినేషన్స్‌లో 6గురు నామినేట్ అయ్యారనేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషను. ఆ 6గురు ఎవరెవరంటే, మనకి భరణి గారు, సంజన, రీతు చౌదరి, దివ్య, నిఖిల్ అండ్ గౌరవ్. వాళ్ళ 6గురు యాక్చువల్‌గా ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకొని మిగతా హౌస్‌మేట్స్ కూడా వీళ్ళ 6గురినే నామినేట్ చేశారు. వీళ్ళు 6గురు యాక్చువల్‌గా నామినేషన్స్‌లో ఉన్నారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, వీళ్ళు 6గురే కాకుండా బిగ్ బాస్ మొత్తం 11 మందిలో 10 మందిని నామినేషన్స్‌లో పెట్టేసాడట. కెప్టెన్ కాబట్టి ఇమాన్యుయల్ ఒక్కడినే నామినేషన్‌లో లేడట. మిగతా 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అంటే వీళ్ళ 6గురితో పాటు సుమన్ శెట్టి అండ్ తనుజ, కళ్యాణ్, ధీమన్ పవన్ వీళ్ళ నలుగురు కూడా నామినేషన్స్‌లోకి వస్తారట. ఒకవేళ వీళ్ళు 4గురు రాకపోయినా మిగతా 6గురిలో అయినా సరే ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 10 మందిలో అయినా ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఎవరెవరంటే నిఖిల్ అనమాట. వైల్డ్ కార్డుల్లో మిగిలిన వాళ్ళే ఇద్దరే మిగిలారు. ఒకళ్ళు గౌరవ్, 2 నిఖిల్. ఒకవేళ 6గురున్నా 10 మంది ఉన్నా సరే ఖచ్చితంగా ఒక ఎలిమినేషన్ అయితే పక్కాగా నిఖిల్ ఉంటాడు. నిఖిల్కి అసలు ఓట్ బ్యాంకింగ్ లేదు. అతను ఉన్నాడా లేదా అని కూడా హౌస్లో మనకు కనిపించట్లేదు. ఎక్కడో సైడ్న ఉంటున్నాడు. ఎప్పుడు నామినేషన్స్లోకి రాకుండా సేఫ్ జోన్లో ఉంటాడన్నమాట. నెక్స్ట్ మ్యాక్సిమం లాస్ట్ వీక్ మనకి డబుల్ ఎలిమినేషన్ అయింది. ఈ వీక్ కూడా మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మిగిలిన వారాల్లో టాప్ 6ని పెట్టే అవకాశాలు ఉన్నా సరే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఏంటంటే ఒకళ్ళు నిఖిల్ కన్ఫాము. మిగతా రెండో ఎలిమినేషన్ ఏంటంటే గౌరవ్, దివ్య వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. గౌరవ్ కానీ దివ్య కానీ వీళ్ళిద్దరిలో సెకండ్ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. ఓకే గైస్, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఇస్తాను మీకు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే లైక్ చేయండి. ఈ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ గైస్.